దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దానియేలుకు దేవుడు బయలుపరచబడినటువంటి అంత్య దినముల యందు కలగబోయేటటువంటి సంఘటనలను గురించి దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు ఈ విషయాలు బయలుపరచాడు అంటే, ప్రియులారా, పాత నిబంధన గ్రంథము మలాఖీ గ్రంథము మొదలుకొని నూతన నిబంధన గ్రంథంలో మొదటి అధ్యాయము మత్తయి సువార్త వరకు దరిదాపు 400 సంవత్సరాల కాలము దేవుడు ఏ ప్రవక్తను పంపించలేదు. ఏ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడలేదు. కానీ దేవుడు తన ప్రణాళికలను, తన చిత్తాన్ని నెరవేరుస్తూనే ఉన్నాడు. ఆ విషయాలను దేవుడు దానియేలుకు ముందుగానే దర్శన రూపంలో తెలియజేశాడు. ఆ విషయాలను దానియేలు గ్రంథం ద్వారా మనము ధ్యానించడానికి దేవుడు మనకు కృప చూపుతూ ఉన్నాడు. ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రియులారా, దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనము గమనిస్తే దేవుడు రాజైనటువంటి నెబుకద్నెజరుకు ఒక కలను, దర్శనాన్ని అనుగ్రహించాడు. అయితే ఆ రాజు ఆ కలను మరచిపోయాడు. తన దేశంలో ఉన్న జ్ఞానులను అందరినీ పిలిపించి, గారడి వాళ్ళు మాంత్రికులను అందరినీ పిలిపించి ఆ కలభావము చెప్పాలని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఒకవేళ కలభావము వారు చెప్పలేకపోయిన యెడల వారందరినీ తుత్తునియాలుగా చేస్తాను, వారి ఇండ్లను పెంట కుప్పలుగా మార్చేస్తానని రాజు ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఆ యొక్క రాజదేహ సంరక్షకుల అధిపతులు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ సంహరించడానికి పూనుకొన్నారు. కానీ దానియేలు దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానము చేత ఆ అధికారిని కలుసుకొని రాజు చెంతకు వెళ్ళి తనకు కొంత సమయం అనుగ్రహించినట్లయితే ఆ కలభావాన్ని తెలపడానికి ఆయన సిద్ధంగా ఉన్నానని రాజు యొద్ద ఆజ్ఞ తీసుకొని సెలవు తీసుకొని తన స్నేహితులతో కలిసి, తన స్నేహితులైనటువంటి హనన్యా, మిషాయేలు, అజర్యాలతో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కల విషయము దానియేలుకు తెలియజేశాడు. ప్రియులారా, కాబట్టి దీన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నామంటే, ఇదిగో దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్త జ్ఞానం, ఆయన సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. ఆయన జ్ఞానమునకు అంతము లేదు. హల్లెలూయా. ఆయనే సృష్టి అంతటిపైన అధికారము కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఇక ఈ దినము దానియేలు వివరించినటువంటి ఆ యొక్క కళను గురించి చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం నుంచి, ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన ఆర్యోకు వద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కలభావమును రాజునకు తెలియజేసేదన నేను. హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే వారు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కళను గురించి దానియేలుకు స్పష్టంగా అన్ని విషయాలు తెలియజేసినందున ధైర్యముగా దానియేలు ఆ యొక్క రాజ దేహ సంరక్షకుల యొద్దకు వెళ్ళి, అధిపతి యొద్దకు వెళ్ళి, అయ్యా నన్ను రాజ సముఖంలోనికి తీసుకొని వెళ్ళండి, నేను రాజు యొక్క కళను చెప్తానన్నప్పుడు ఆ యొక్క అధికారులు ఆశ్చర్యపోయారు. అయితే దానియేలు మాటలు విని వారు ఆ యొక్క దానియేలును రాజు సముఖంలోనికి తీసుకొని పోతూ ఉన్నారు. చూద్దాం పిల్లారా. ఇదిగో రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడగగా, దానియేలు రాజు సముఖంలో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను,
రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్యగల వారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజుగు నెబుకద్నెజరుకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారయ్యుండగా మర్మములను బయలుపరచు దేవుడు కలుగబోవు దానిని తమరికి తెలియజేసెను. హల్లెలూయా. మరి ఎప్పుడైతే దానియేలు వెళ్ళి ఆ యొక్క రాజదేహ సంరక్షకుల అధిపతి అయినటువంటి ఆ యొక్క అరియోకు యొద్దకు వెళ్ళి, అయా నేను ఆ కలభావమును తెలియజెప్తానన్నప్పుడు ఆయన మరి రాజు సన్నిధిలోనికి, నెబుకద్నెజరు సన్నిధిలోనికి దానియేలును తీసుకొని వెళ్ళాడు. మరి దానియేలు అంటున్నాడు, దానియేలును అడిగాడు రాజు, ఇదిగో ఈ కలభావం చెప్పుట నీకు శక్యమా అని దానియేలును ప్రశ్నించినప్పుడు దానియేలు వినయముగా జవాబిస్తున్నాడు, అయ్యా ఇది మనుషులకు అసాధ్యము. మీ దేశంలో మీరు పిలిపించిన ఆ మాంత్రికులకు, ఆ గారడి విద్య కలిగిన వారికి, ఆ జ్యోతిష్కులు, ఆ శకునగాండ్రు, వీరికి ఇది అసాధ్యము. కానీ అంత్య దినములయందు ఇదిగో కలగబోయే విషయాలన్నీ దేవుడు, పరలోకమందున్న దేవుడు, మర్మములను బయలుపరిచే దేవుడు, సమస్తాన్ని తన ఆధీనములో జరిగిస్తున్నటువంటి ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయనే. మీరు పండుకున్నప్పుడు మరి మీ మనస్సులో మీరు ఆలోచించారు, రాబో కాలంలో మరి ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగుతుందోనని మీరు ఆలోచిస్తూ ఉన్నప్పుడు అయ్యా దేవుడు మీకు ఆ దర్శనాన్ని అనుగ్రహించాడు. అంతేకాదు దానియేలు అంటున్నాడు, అయ్యా ఇతర మనుష్యులందరికంటే నాకు విశేష జ్ఞానము ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావము తెలియజేయు నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొని నిమిత్తము అది బయలుపరచబడే. చూసారా పిల్లరా, దానియేలు ఎంత మరి తను తాను తగ్గించుకొని ఆ రాజు ఎదుట మాట్లాడుతున్నాడు, దేవునిని గణపరుస్తూ ఉన్నాడు, దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు, దేవుని చిత్తాన్ని ఆ రాజుకు బయలుపరుస్తున్నాడు. రాజా, ఇది నేనేదో జ్ఞానవంతున్నని కాదు, కానీ దేవుడు ఇదిగో తన చిత్తాన్ని మీకు బయలుపరచడానికి, దేవుని చిత్తాన్ని మీకు బయలుపరచడానికి దేవుడు నాకు ఈ భాగ్యమునిచ్చాడు, ఈ జ్ఞానమునిచ్చాడని మరి రాజునకు దానియేలు తెలియజేస్తున్నాడు. అయితే ఆ కళను దానియేలు వివరిస్తున్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం నుంచి చదువుకుందాం. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియు అయి ఉండెను. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగొట్టినట్టు తమకు కనబడెను. ఇంతటి ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. తాము కనిన కల ఇదే. హల్లెలూయా. దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పేదము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రిల్లరా, దానియేలు మరి దేవుడు తనకు చూపించినటువంటి దర్శనాన్ని ఆ రాజుకు వివరిస్తూ ఉన్నాడు. అయ్యా రాజా, మరి మీరు మనస్సులో ఆలోచిస్తూ మరి మీరు నిద్రపోయినప్పుడు మనోచింత గలవారై ఉండగా మరి మీరు చూచినటువంటి దర్శనము ఇదిగో ఒక గొప్ప ప్రతిమను, ఒక మనిషి ఒక ప్రతిమను మీరు చూశారు, ఒక మానవ మరి ఆకారాన్ని మీరు చూశారు, ఒక గొప్ప మరి
ఆ ప్రతిమను మీరు చూశారు. ఆ ప్రతిమ యొక్క శిరస్సు, ఆ ప్రతిమ యొక్క తల మేలిమి బంగారముతో చేయబడినది. మరి దాని రొమ్మును భుజములను మరి వెండితో చేయబడ్డాయి. దాని ఉదరము తొడలు ఇత్తడితో చేయబడ్డాయి. బంగారము, వెండి, ఉదరము బంగారము, వెండి, ఇత్తడి. అలాగే దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగం మట్టిది. హల్లెలూయా. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియాలుగా విరగొట్టినట్లు కనబడిన. హల్లెలూయా. రాజు చూసినటువంటి ఆ గొప్ప ప్రతిమ, ఆ గొప్ప విగ్రహము, లేదంటే ఆ గొప్ప మరి మనుష్యుని పోలినటువంటి ఆకారం, ఆ ఆకారము తల బంగారమయమై ఉంది. రొమ్ము భుజములు వెండితో చేయబడి ఉన్నాయి. దాని ఉదరము తొడలు ఇత్తడితో చేయబడి ఉన్నాయి. దాని మోకాళ్ళు ఇనుముతో చేయబడ్డాయి. అయితే ఒక పాదంలో ఒక భాగమేమో మట్టిది, ఒక భాగమేమో మరి ఒక భాగము ఇనుపది. అలాగూ ఆ గొప్ప విగ్రహాన్ని రాజు అయినటువంటి నెబుకద్నెజరు చూశాడు. అయితే మరి ఏంటి దీని అర్థం ఏమిటి అని దాని భావాన్ని కూడా దానియేలు వివరిస్తూ ఉన్నాడు. తాము కనిన కల ఇదే, దాని భావము రాజ సముఖమున మేము తెలియజెప్పెదము. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజయ్యున్నారు. ఆ బంగారు తల ఈ నెబుకద్నెజరు, ఈ యొక్క బబులోను సామ్రాజ్యము. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుష్యులనేమి, జంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. హల్లెలూయా. ఆ బంగారు శిరస్సు చూసారే, అది మీ సామ్రాజ్యము, అది మీరే. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతటిని ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటిదగును. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగొట్టినది కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటిని పగలగొట్టి పొడి చేయును. పాదములను వ్రేళ్ళును కొంత మట్టుకు కుమ్మరి మట్టిదిగాను, కొంత మట్టుకు ఇనుపదిగాను ఉన్నట్టు తమరికి కనబడేను గనుక ఆ రాజ్యములలో భేదములుండును. అయితే ఇనుము బురదతోనూ కలిసి ఉన్నట్టు కనబడేను గనుక ఆ రాజ్యములో అలాగునను ఉండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదయ్యుండును. పాదముల వ్రేళ్ళు కొంత మట్టుకును ఇనుపవిగాను, కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను, ఒక విషయంలోను నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితమై ఇనుమును మట్టితో అతుకున్నట్లు వారు ఒకరితో ఒకరు పొస్సగా కయ్యుందురు. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాని మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును. కానీ అది యుగ యుగముల వరకు నిలిచిన. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దానియేలు తెలియజేస్తున్నాడు, అయ్యా ఆ బంగారు ప్రతిమ మీరు, మీ తర్వాత మరి 4 రాజ్యాలు రాబోతున్నాయి. మరి ఆ రాజ్యాలన్నీ బలహీనపడిపోయి కూలిపోతాయి. ఒక దినము దేవుడే తన రాజ్యాన్ని స్థాపించి ఆ రాజులనన్నిటినీ మరి పడగొట్టవేస్తాడు. దేవుని రాజ్యమే మిగులుతుంది. ఈ మానవులు స్థాపించే రాజ్యములు, మానవుల సామ్రాజ్యములు, రాజులు వీరందరూ నశించిపోతారు. దేవుని రాజ్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది అనేటువంటి గొప్ప సత్యాన్ని దానియేలు రాజుకు వివరించాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి వారే మన యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయనే ఈ భూలోక రాజ్యములన్నిటిని నశింపజేసి తండ్రి అయిన దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి మన కొరకు వచ్చాడు. అట్టి నిత్య రాజ్యంలో మనందరం పాలిభాగస్థులం అవుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడా మహోన్నతుడు అయిన మా తండ్రి, మరొకసారి మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. అవును మా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆ నిత్య రాజ్యములో మేమందరం పాలిభాగస్థులమై మిమ్మల్ని ఎల్లప్పుడూ స్తుతించి మహింపరిచి గణపరిచే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ ఘనతా ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.